యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఇంకా టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేసేసి పీపుల్ ఒక రెవల్యూషన్ ఒకటి తీసుకొచ్చి రిజిమ్ చేంజ్ చేద్దాం అనుకున్నాడు, జస్ట్ లైక్ హీ హ్యాస్ డన్ విత్ వెనెన్జులా. బట్ అన్ని థింగ్స్ మనం అనుకున్నట్టు కావు కదా. ఇన్ ద సేమ్ వే డొనాల్డ్ ట్రంప్ అనుకుంది కూడా కాలేదు ఈసారి. ఏదైతే కిల్లింగ్స్ అయినాయో దాని తర్వాత ఎమర్జెంట్ లీడర్స్ ఇంకా స్ట్రాంగ్ గా రిటాలియేట్ చేశారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ చేస్తారో మరి డొనాల్డ్ ట్రంప్ కి ఇంకా నెతన్యాహుకే తెలవాలి. బట్ మీన్ వైల్ యుఎస్ లో అయితే పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలిపారు దేర్ ఓన్ సిటిజన్ దట్ దే డోంట్ వాంట్ డొనాల్డ్ ట్రంప్ ఎనీ మోర్ అనేసి. పీపుల్ ఆర్ రిటాలియేటింగ్ అగైన్స్ హిమ్. All 50 states on Saturday. Donald Trump has got to go. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఏదైతే మన డీజేటీలు డొనాల్డ్ ట్రంప్ గారు ఇన్ 2024 ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చారు, లైక్ ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ 24 hours, రష్యా యుక్రెయిన్ వార్ అండ్ నో న్యూ వార్. Very boldly, you could end this Ukrainian-Russia war in 24 hours. Yeah. How? I get along very well with Putin. I would tell Putin, got to settle. I would tell Zelensky, you got to settle. I would tell one, you're going to load up with money. I'd tell the other, you're not going to get any money. I would get a settlement in 24 hours. Now, it should have never happened. You have thousands, hundreds of thousands of dead people right now. Hundreds of thousands. You have cities that are obliterated. I don't know if you've ever seen... ప్రైస్ ఇన్ఫ్లేషన్ ని తక్కువ చేస్తా, ప్రోడక్ట్ ప్రైజెస్ ని తక్కువ తీసుకొస్తా, ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేసి అన్నారు. బట్ ఏది ఒక్కటి కూడా కాలేదు. మోర్ ఓవర్ స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మోర్ దెన్ lakhs ఆఫ్ పీపుల్ హ్యాస్ బిన్ డిపోర్టెడ్ విత్ ఇన్ 1 year. ఇది హైయెస్ట్ ఇది, విచ్ కాస్టెడ్ లేబర్ షార్టేజ్ ఇన్ యూఎస్ఏ. దీనివల్ల లేబర్ వేజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, విచ్ కాస్ట్ హ్యూజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ యూఎస్ఏ రైట్ నౌ. పీపుల్ ఆర్ సేయింగ్ ఏదైతే వార్ అవుతుందో ఇది నాట్ అమెరికన్ వార్ అగైన్స్ ఇరాన్, ఇట్ ఈస్ జస్ట్ డొనాల్డ్ ట్రంప్స్ ఇగో వార్ అనేసి అంటున్నారు. It's Trump's war. It's Trump's war. It's not an American war. సో వన్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, అది డొనాల్డ్ ట్రంప్ గారైనా, ఇట్ మే బి నరేంద్ర మోడీ, ఇట్ మే బి వ్లాదిమిర్ పుతిన్ ఆర్ సమ్ అదర్ గ్రేట్ లీడర్ అయినా సరే, ఎంతవరకు అయితే ఈ లీడర్స్ ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తారో అంతవరకు ది థింగ్స్ విల్ వర్క్ ఫైన్. బట్ అధికారం అదుపు తప్పితే ప్రజలు లేచి నిలబడి ఆ అధికారాన్ని అన్నగదొక్కుతారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.